ఇంకో కంపెనీకి లింక్ పెట్టడం రకరకాలుగా, అంటే ఒకటి కాదు రెండు కాదు, మళ్ళీ సంఘం డైరీని కూడా తెచ్చారు. ఇందులో రకరకాల ఆరోపణలు చేశారు. సరే, దేనికి కూడా జగన్ దగ్గర ఆధారాలు కేవలం ఆరోపణలు మాత్రమే ఉంటాయి. తన సాక్షిలో కావచ్చు, తన పేటీఎం బ్యాచ్ కావచ్చు, లేదా వైసీపీ నాయకులు కావచ్చు, కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారు, ఆధారాలు మాత్రం ఇవ్వలేరు. ఆల్రెడీ ఇప్పటికే లీగల్ నోటీసులు పంపింది. సరే, అదంతా వేరే కథ. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ఈ కొత్త విభేదాలు కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నమాట వాస్తవం. తల్లికి చెల్లికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టారు అన్నమాట కూడా వాస్తవం, బహిరంగ సత్యమే. తాజాగా ఇప్పటి వరకు చంద్రబాబు మీద, చంద్రబాబు కుటుంబం మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకు తాను సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి వచ్చాడు. ఏంటంటే, విజయమ్మ ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు. అయితే విజయమ్మ లేఖలు రాయడం కొత్త కాదు, గతంలో కూడా 2-3 సందర్భాల్లో లేఖలు రాశారు. కానీ ఇప్పుడు లేఖ కాదు, ఒక రకంగా 20 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి క్లియర్గా ఒక అఫిడవిట్ లాగా విడుదల చేశారు. ఏంటి విషయం అంటే, ఖచ్చితంగా ఆస్తులన్నీ కూడా షర్మిలకే, కొన్ని ఆస్తులు షర్మిలకు చెందాలి, కానీ జగన్మోహన్ రెడ్డి చెల్లికి అన్యాయం చేశాడు. అక్కడతో ఆగలేదు, మేనల్లుడికి మేనకోడలకి కూడా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు ఎక్కడా ఆస్తుల పంపకాలు జరగలేదు. ఆస్తులన్నీ కూడా నలుగురి మనమలకు సమానంగా చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి ఆశయం, ఆదేశం కూడా అదే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఇప్పటి వరకు ఆస్తుల పంపకాలు జరగలేదు, నలుగురి పిల్లలకు సమానంగా ఆస్తిని పంచాల్సిందేనని చెప్పి కొండ బద్దలు కొడుతూ విజయమ్మ లేఖ రాసింది. దీంతో వైసీపీ పరిస్థితి కక్కలేక మింగల, అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మాదిరిగా మారింది. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు షర్మిలని ఏమని విమర్శించారు, చంద్రబాబు నాయుడు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక స్టోరీ రన్ చేయించాడు. అది సాక్షిలో కావచ్చు, లేదా వైసీపీ నేతల చేత కావచ్చు, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల అని చెప్పి ఒక స్టోరీ రన్ చేయించాడు. ఓకే, దానికి కాసేపు పక్కన పెడదాం. మరి ఇప్పుడు స్వయంగా విజయమ్మ, జగన్మోహన్ రెడ్డిని కని పెంచిన తల్లి స్వయంగా విజయమ్మే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, మోసం చేశాడు అని చెప్పి అఫిడవిట్ రూపంలో విడుదల చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారిన విజయమ్మ అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తాడా? నీ కుటుంబం మొత్తం నిన్ను వెలివేస్తే దానికి చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన మీద ఏ బురద జల్లినా కానీ దాన్ని ఎదుటోళ్ళ కుట్ర అనాలి అనుకుంటే ప్రజలు నమ్మరు. అది గుర్తుపెట్టుకో. అసలు ఇది మీ కుటుంబ వ్యవహారం. దీంట్లో చంద్రబాబు గారికి సంబంధం లేదు, ఆయన ఇన్వాల్వ్ కూడా కాడు, ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా చేయటంలో చంద్రబాబు గారు తర్వాత ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని ఒకప్పుడు రాజకీయం చేసి బ్రతికి బట్టబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని తరిమేసి ఈ టైపు ఎప్పుడు చంద్రబాబు గారు చేయలే. చంద్రబాబు గారు ఎప్పుడు తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి వాడుకుని దూరం పెట్టిన ఘటనలు ఎక్కడా లేవు. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు లేరు, అంతే రాజకీయాల్లో మొదటి నుంచి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఈరోజు షర్మిల తరపున విజయమ్మే మాట్లాడటంతో వైసీపీ నేతల నోళ్లు పెగట్ల. ఒక రకంగా షర్మిల మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించిన తర్వాత కన్న తల్లిగా తట్టుకోలేకపోయిన విజయమ్మ ఇప్పుడు నోటు విడుదల చేసింది. వాస్తవానికి షర్మిల మీద తీవ్రమైన దాడులు చేశారు. ఏమని, 30 ఏళ్ళు పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత షర్మిలకు ఆస్తులేంటి, జగన్ కష్టార్జితంలో నుంచి తాను సంపాదించిన సంపాదనలోంచి 100 కోట్ల రూపాయలు షర్మిలకి ఇచ్చారు. షర్మిలకి ఇంకా ఆస్తులు రావు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఉదార భావంతో దానం చేశాడు. ఇప్పుడు ఆస్తులు అడగటం ఏంటి, గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు మరి నువ్వెందుకు వెళ్ళలేదని చెప్పి ఒకటి కాదు రెండు కాదు రకరకాల విమర్శలు చేస్తే పాపం విజయమ్మ బాధపడింది. ఎందుకంటే కన్న తల్లికి ఎవరైనా సమానంగానే చూస్తారు. ఇప్పుడు కొడుకైనా కూతురైనా ఒకటే. కానీ ఇక్కడ కొడుకే స్వయంగా కూతుర్ని నలుగురిలో బదనం చేయడంతో పాటు వైసీపీ నేతల చేత, అంటే కుటుంబ వ్యవహారాల్లోకి రాజకీయ నేతల చేత విమర్శలు చేయించడం విజయమ్మ జీర్ణించుకోలేకపోయింది. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే విజయమ్మ రియాక్ట్ అయ్యేదో లేదో మనకు తెలియదు. కానీ జగన్ మాట్లాడట్లా. ఎవరు మాట్లాడుతున్నారు? భారతీరెడ్డి ఎవరి చేత మాట్లాడిస్తుంది? వైసీపీ నాయకుల చేత మాట్లాడిస్తుంది. షర్మిలకు అదే బాధ కలిగింది. మా కుటుంబ వ్యవహారం మాట్లాడితే జగన్ మాట్లాడాలా, భారతీరెడ్డి మాట్లాడాలా? బయట నుంచి ఎవరినో తీసుకొచ్చి నా కూతురు మీద విమర్శలు చేయించడం ఏంటనేది తల్లికి నచ్చలా. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక అఫిడవిట్ విడుదల చేసింది. ఇందులో ఏం రాసింది చూడండి. ఆ ఆస్తులన్నీ షర్మిలవే, ఎంఓయూలో ఉన్నవి ఆమెకి చెందాల్సిందే, కుటుంబ ఆస్తుల పంపకాలు అనేది జరగలేదు, నలుగురి మనుమలకు సమానంగా చెందాలి, ఇది వైఎస్ ఉద్దేశం ఆదేశం కూడా. మేనల్లుడికి మేనకోడలికి జగన్ అన్యాయం చేశాడు, ఆ నిజమేంటో నా దేవుడికి నా కుమారుడికి కూడా తెలుసు. బాండ్ పేపర్పై విజయలక్ష్మి స్పష్టీకరణ. షర్మిలపై వైసీపీ నేతల దాడికి చెక్కు, అసత్య ప్రచారాలు ఆపాలని హితవు.
తల్లి చెల్లి మధ్య జగన్ ఉక్కిరి బిక్కిరి. అంటే ఒక రకంగా విజయం ఇందులో కామెంట్ చేసింది, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు, అసలు మీరెవరని మాట్లాడుతున్నారని చెప్పి వైసీపీ తరపున ఎవరైతే ముఖ్యంగా రాచమ్మలు శివప్రసాద్ లాంటి వాళ్ళు చాలా హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఒకానొక దశలో అసలు షర్మిల వాళ్ళ కూతురే కాదన్నది కూడా, రాజశేఖర రెడ్డి కూతురే కాదన్నది కూడా బహుశా ఆయన అనుకుంటున్నాను, నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. సో ఒక హద్దు మీరు మాట్లాడుతున్నారు. దీనికి విజయమ్మ చెక్ పెట్టింది, మీరెవరు మాట్లాడటానికి, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలా? విజయమ్మ అడిగిన ప్రశ్నకు వైసీపీ నాయకులు ఎవరైతే షర్మిల మీద విమర్శలు చేస్తూ మాట్లాడారో వాళ్ళు సమాధానం చెప్పాలా. ఆస్తుల పంపకం అనేది జరగలేదు, నలుగురు మనవలకు సమానంగా పంచాలి అనేది రాజశేఖర్ రెడ్డి ఆశయం, ఆదేశం అని కూడా చెప్పింది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాలా వద్దా? స్వయంగా తల్లి చెప్పింది, రాజశేఖర్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డికి తల్లి అయినటువంటి విజయమ్మ చెప్పింది. అది వాస్తవం, ఆ రోజు వరకు ఆస్తులు పంచలేదు అనేది వాస్తవం అని. సో దీని మీద అసలు ఈ లేఖలో ఏం రాసింది అనేది ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు వైఎస్ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్ళీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతుల వారీగా విమర్శల దాడి చేయడంతో మరోసారి తల్లి విజయలక్ష్మి రంగంలో దిగారు. క్లాసిఫికేషన్ రూపంలో కుమారుడు జగన్కు షాక్ ఇచ్చారు. ఆస్తుల పంపకం జరగలేదు, వైఎస్ మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులే, అవిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మీకేం తెలియదు, మీరు మాట్లాడొద్దు అన్నట్టుగా వైసీపీ నేతలకు పరోక్ష హెచ్చరికలు కూడా పంపుతూ 20 రూపాయల బాండ్ పేపర్పై నోటరీ చేయించి మరి విజయలక్ష్మి అయితే విడుదల చేశారు విజయమ్మ. ఇక్కడ అసలు ఈ లేఖలో ఏం రాశారంటే, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురి మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం, అది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ కూడా తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందే. అందుకే జగన్ ఎంఓయూ కూడా రాశాడు, నిజానికి తక్కువ రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలోని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన కల్నతల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివే జగన్ కూడా వైఎస్ఆర్ ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజం ఏమిటో నా దేవుడికి నా కుమారుడికి తెలుసు. గోబల్స్ ప్రచారం చేయటానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్య ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో వీటి గురించి ప్రస్తావించని వేడుకుంటున్నాను. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ కూడా వాస్తవాలు మాత్రమే. ఇట్లు విజయ రాజశేఖర్ రెడ్డి. ఇది విజయమ్మ పిన్ టు పిన్ నేనప్పుడు ఏదైతే లేఖలో ఉందో అదే మీకు చదివి. సో ఇప్పుడు ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, ఆస్తుల పంపకం జరగల, రాజశేఖర్ రెడ్డి మరణం వరకు జరగల. అంటే రాజశేఖర్ రెడ్డి ఆశయం ప్రకారం నలుగురికి సమానంగా పంచాలి. కానీ వాస్తవానికి ఎంఓయూలో ఉన్న ఆస్తులు జగన్ ఇవ్వాలి. కానీ అంటే గతంలో ఇచ్చేవాడేమో షర్మిల యాంటీగా మారకపోతే షర్మిల యాంటీగా మారటంతో ఇప్పుడు ఆస్తులు ఇవ్వనని మొక్కు పట్టు కూర్చున్నాడు. సో రాజకీయాలకి కుటుంబానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ లైన్ తీసేశాడు. రాజకీయాన్ని కుటుంబాన్ని కలిపి చూసి రాజకీయానికి వ్యతిరేకమైతే కుటుంబం వ్యతిరేకం, రాజకీయానికి అనుకూలమైతే కుటుంబం అనుకూలం, ఈ రకంగా మార్చేశాడు. దీనికి విజయమ్మ ఇచ్చినటువంటి కౌంటర్ ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా, తల్లి మాట్లాడిన మాటల మీద ప్రెస్ మీట్ పెట్టాలి. వీళ్ళు మాట్లాడిన దాని మీద ప్రెస్ మీట్ పెడితే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు అనేది ఎప్పుడు ఉండేవి, వాళ్ళు కాకపోతే రేపు విమర్శలు చేయొచ్చు. నీ తల్లి విజయమ్మ మాట్లాడిన మాటల మీద ప్రెస్ మీట్ పెట్టే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? వైసీపీ నాయకులకి కార్యకర్తలకు ఉందా? ఎవరైతే షర్మిలను విమర్శించారో వాళ్ళు విజయమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? వాళ్ళ కుటుంబంలో మీరు తొంగైతే చూడలేదు కదా, స్వయంగా విజయమ్మే చెప్పింది కదా, ఆస్తులు పంపకం జరగలేదు, అందరికీ సమానంగా పంచాలి. సో దీంతో వైసీపీ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి నీచ చరిత్ర, తల్లిని చెల్లిని ఎంత అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి రాజభోగం అనిపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటున్న యలహంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిది కాదు, షర్మిలది. పార్టీ ఏమో శివరామకృష్ణ ఆయింది, ఉండే ఇల్లేమో షర్మిలది. ఇది ఏమో అంటే ఇదేం ఫ్యామిలీయో జగన్మోహన్ రెడ్డి విధానాలు అంటే నాకు అర్థం కావట్లా. చివరికి తాను ఇప్పుడు ఉంటున్న యలహంక ప్యాలెస్ కూడా తనది కాదు. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎంఓయూ ప్రకారం అది షర్మిలకి చెందాల.
అంటే షర్మిలను అక్రమంగా బయటకు తరిమేసి జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. మన భాషలో సింపుల్గా చెప్పాలంటే షర్మిల ఆస్తిని జగన్ అనుభవిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? చెల్లిని అన్యాయం చేసి బయటికి గెంచేసి జగన్ అనుభవిస్తున్నాడు. సో ఇది పార్టీ ఒకటిది, ఆస్తి ఒకటిది. జగన్మోహన్ రెడ్డి నీచమైన చరిత్రకి ఇది ఉదాహరణ.